శ్రీ సాయిబాబా చాలీసా. షిర్డీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపావో సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపమయ్యా. షిరిడీవాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. కపిని వస్త్రము ధరించి, భుజమునకు జోలి తగిలించి, నింబా వృక్షపు ఛాయలలో పకీరు వేషపు ధారణలో కలిగమందున వెలసితివి. త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నీవాసం, భక్తుల మదిలో నీ రూపం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. చాంది పాటిల్ కలుసుకొని భక్తులు చాంద్ పాటిల్ కలుసుకుని, అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి. పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను, నీ ఉపయోగించి జలమును. ఆశ్చర్యవందును ఆ గ్రామం, చూసే వింతైన దృశ్యం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. బాయి జా చేసెను నీ సేవ, ప్రతిఫలమిచ్చావో దేవా. నీ ఆయువును వదిలిచ్చి, తాచాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి. జీవులపైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయ, ఓ షిరిడి సాసాయమయ. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీదుని మంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. ప్రణయ కాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మారి నాశనం, కాపాడి షిర్డి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి, శ్యామాను బ్రతికించితివి. పాము విషము తొలగించి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. భక్త భీమాజీకి క్షయరోగం, నశించే అతని సహనం. యూది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాణికి ఓ సాయి, విఠల దర్శనమిచ్చితివి. దాముకిచ్చి సంతానం, కలిగించితివి సంతోషం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు. సర్వం నీకే అర్పితము, పెంచము భక్తి భావమును.
ముస్లిం అనుకుని నిను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చవయ్యా దర్శనము. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. డాక్టర్కు నీవు రామునిగా బల్వంతునికు శ్రీదత్తునిగా నిమోను కరకు మారుతిగా చిదంబరుకు శ్రీ గణపతిగా మార్తాండకు కండోబాగా గణుకు సత్యదేవునిగా నృసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన సాయి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం. భక్తితో చెయ్యండి ధ్యానం లభించిన ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు. శరణిని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. అందరిలో నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం. ఓ సాయి మేము మూడులము వసుకుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవే నయమూలం సాయి మేము సావకలం. సాయి నామమే తలచెదము నిత్యము సాయిని కొలిచెదము. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండే శ్రీ సాయి భక్తులను కాపాడోనోయి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. సత్సంగము చేయండి సాయి స్వప్నము పొందండి. భేదభావమును మానండి సాయే మన సద్గురువండి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిస. మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి కరుణతమమ్ము దరిచేర్చోయి. మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.